నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మెషినింగ్ ఎంటీ ఎంసీ మెషినింగ్ అండ్ మెషిన్ టూల్ కన్స్ట్రక్షన్. ఓకేనా, మెషినింగ్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా, ఇప్పుడు మనకి మీరు అందరూ కూడా లేత్ మెషిన్ చూసారా? లేత్ మెషిన్ చూసారా అందరూ కూడా? మీరు అందరూ కూడా లేత్ మెషిన్ చూసారా? లేత్ మెషిన్. ఓకేనా, సో మీకు మెషినింగ్స్లో స్టార్టింగ్లో ఏం చెప్తారంటే లేత్ మెషిన్ లేత్ పార్ట్స్ చెప్తారన్నమాట. ఫంక్షనింగ్ అంటే ఏంటి, లేత్ మెటీరియల్ అంటే ఏంటి, నెక్స్ట్ ఒక బెడ్ అంటే ఏంటి, గైడ్ వేస్ అంటే ఏంటి, సైడ్ వేస్ అంటే ఏంటి, చక్ అంటే ఏంటి, హెడ్ స్టాక్ అంటే ఏంటి, స్టైల్ స్టాక్ అంటే ఏంటి, ఓకేనా, అవి ఏవే మెటీరియల్తో తయారు చేస్తారు, ఓకేనా, ఇవన్నీ థియరీ పార్ట్ అంతా ఉంటుంది అన్నమాట. ఓకేనా, బెడ్ అంటే ఏంటి, ఓకేనా, దాని గురించి నేను థియరీ పార్ట్ అంతా నేను ముట్టుకోను, డైరెక్ట్గా నేను ప్రాబ్లమాటిక్లోకి వెళ్ళిపోతాను. మీకు తెలుసు కదా, లేత్ పార్ట్స్ తెలుసు కదా, లేత్ బెడ్ అంటే ఏంటి, చక్ అంటే ఏంటి, హెడ్ స్టాక్ అంటే ఏంటి, టైల్ స్టాక్ అంటే ఏంటి, సైడ్ వేస్ అంటే ఏంటి, గైడ్ వేస్ అంటే ఏంటి, టూల్ పోస్ట్ అంటే ఏంటి, నెక్స్ట్ లీడ్ స్క్రూ అంటే ఏంటి, నెక్స్ట్ హాఫ్ నట్ అంటే ఏంటి, ఓకేనా, నెక్స్ట్ డాగ్ వే అంటే ఏంటి, ఓకేనా, థ్రెడ్ కటింగ్ డైల్ అంటే ఏంటి, క్యారేజ్ అంటే ఏంటి, కాంపౌండ్ రెస్ట్ అంటే ఏంటి, ఓకేనా, అవన్నీ ఒక థియరీ పార్ట్ మొత్తం అది. దాని గురించి నేను మాట్లాడినా, డైరెక్ట్గా నేను ప్రాబ్లమాటిక్లోకి వెళ్ళిపోతాను. గేట్ పరంగా దేనికి ఇంపార్టెంట్ దాంట్లోకి వెళ్ళిపోతాను. ఓకేనా, సో మనకి దీంట్లో ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఆల్రెడీ మీకు పీడిఎఫ్ పెట్టాను కదా. ఓకేనా, దీంట్లో ఫస్ట్ దేని గురించి మాట్లాడుతానంటే నేను మెకానికల్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ గురించి మాట్లాడు. ఓకేనా, ఫస్ట్ టాపిక్ నేను మెషినింగ్లో మాట్లాడే ఫస్ట్ టాపిక్ ఏంటంటే మెకానికల్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ గురించి మాట్లాడు. మెకానికల్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ గురించి మాట్లాడడం ఫస్ట్. ఓకేనా, చూడండి ఒకసారి. సపోజ్ మీరు అబ్జర్వ్ చేశారు అనుకోండి. ఓకేనా, మనకి ఇలాగ ఒక చక్ ఉంటుంది. ఓకేనా, సపోజ్ అంతా లేత్ అనుకుంటే పైన మనకి ఒక చక్క అలా ఉంటుందా, దాని మీద మనకి ఇక్కడేమో ఇదేమో హెడ్ స్టాక్ అనుకోండి, ఇదేమో టైల్ స్టాక్ అనుకోండి. ఓకేనా, ఈ చక్కలో మనం ఏం చేస్తాం, ఇలాగ వర్క్ పీస్ని కడతాం కదా. ఓకేనా, ఇప్పుడు చక్ని రొటేట్ చేస్తామా, చక్ని రొటేట్ చేస్తాం కదా. ఓకేనా, ఈ చక్ని రొటేట్ చేయడానికి కింద మనం ఒక మోటార్ని ఫిక్స్ చేస్తాం. ఓకేనా, ఈ మోటార్ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా లేత్ మెషిన్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. అంతేనా? ఓకేనా, సో ఇండక్షన్ మోటార్ యూస్ చేస్తాం కదా ఇక్కడ ఒకటి. ఓకేనా, సో ఎప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేశారంటే ఎప్పుడు కూడా ఈ ఇన్పుట్ ఇచ్చిన మోటార్ అన్నది ఎప్పుడు కూడా వాయిస్ రావట్లేదా? అందరికీ అలాగే వస్తుంది వాయిస్? అందరికీ వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుందా? బ్రేకింగ్ ఒకసారి ఒక్క నిమిషం ఉండండి. ఓకేనా, ఎప్పుడు కూడా ఈ ఇండక్షన్ మోటార్ ఉంటుంది కదా, కింద ఒక ప్రైమ్ ఓవర్ ఉంటుంది కదా, దీన్ని ప్రైమ్ ఓవర్ అంటారు. ఈ మోటార్ అన్నది ఎప్పుడు కూడా ఒక స్పీడ్తోనే తిరుగుతుంది. ఓకేనా, ఈ మోటార్ ఎప్పుడు కూడా ఒక పర్టికులర్ స్పీడ్తోనే మోటార్ అనేది తిరుగుతూ ఉంటుంది. ఓకేనా, కాకపోతే ఇక్కడ లేత్ మెషిన్ వచ్చేసరికి ఎన్ని స్పీడ్స్తో తిరుగుతుంది లేత్ మెషిన్కి? లేత్ మెషిన్ కూడా ఎప్పుడు కూడా ఒక స్పీడ్తో తిరుగుతుందా, డిఫరెంట్ స్పీడ్తో తిరుగుతుందా లేత్ మెషిన్ అన్నది?
డిఫరెంట్ స్పీడ్ తిరుగుతుంది కదా, ఓకేనా, డిఫరెంట్ స్పీడ్ తిరుగుతుంది కదా, ఓకేనా. అంటే మనకి ఎప్పుడు కూడా మనం ఇచ్చేది ఒక ఇన్పుట్ అయ్యేసరికి ఒక ఇన్పుట్ స్పీడ్నే చేస్తున్నాం. కానీ ఆ లేత్ మెషిన్ అనేది ఏమవుతుందంటే రకరకాల స్పీడ్స్తో తిరిగేటట్టు క్యాపబిలిటీ ఉండదు కదా. అలా క్యాపబిలిటీ ఉందంటే ఏంటంటే ఈ మోటార్కి ఈ లేత్ మెషిన్కి మధ్యలో ఒక గేర్ సిస్టమ్ కంపల్సరీగా ఉండాలి కదా. ఒక గేర్ సిస్టమ్ కంపల్సరీగా ఉండాలి కదా. అంటే ఆ గేర్ సిస్టమ్ ఏం చేస్తుందంటే మనకున్న ఒక స్పీడ్ని డిఫరెంట్ స్పీడ్స్ కింద మారుస్తుందా, ఓకేనా. ఆ డిఫరెంట్ స్పీడ్స్గా మార్చే సిస్టమ్ని ఏమంటామంటే మెకానికల్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ అంటాం. అర్థమైందా, ఓకేనా. ఓకేనా, ఒక సింగిల్ ఇన్పుట్ ఉన్న ఒక సింగిల్ స్పీడ్ ఉన్న ప్రైమ్ ఓవర్ని కాస్త రకరకాల స్పీడ్స్తో మనం మార్చుకుంటాం కదా, ఓకేనా. ఆ రకరకాల స్పీడ్స్గా మార్చడానికి యూజ్ చేసే సిస్టమ్నే ఏమంటామంటే మెకానికల్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ అంటాం. మెకానికల్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ అంటాం, ఓకేనా. ఈ మెకానికల్ ట్రాన్స్మిషన్ సిస్టమ్కి ఎప్పుడు కూడా గేర్స్ యూజ్ చేయరు, ఓకేనా. గేర్స్ కన్నా బెల్ట్ డ్రైవ్ యూజ్ చేస్తారన్నమాట. ఎక్కువ దీంట్లో బెల్ట్ డ్రైవ్స్ యూజ్ చేస్తారు, గేర్స్ అన్నవి యూజ్ చేయరు, ఓకేనా. బెల్ట్ డ్రైవ్ అని ఎందుకు యూజ్ చేస్తారంటే మనకి మెషినింగ్లో ఇండ్యూస్ అయ్యే ఫోర్సెస్ అన్నవి ఎలా ఉంటాయి మనకు తెలియదు. మెషినింగ్లో ఇండ్యూస్ అయ్యే ఫోర్సెస్ అన్నవి ఎలా ఉంటాయి మనకు తెలియదు, ఓకేనా. సో ఎక్కువ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫోర్సెస్ కనుక ఒక మెషినింగ్లో ఇండ్యూస్ అయినాయి అనుకోండి, ఓకేనా. అలా మెషినింగ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ ఇండ్యూస్ అవడం వల్ల ఆ గేర్స్ అన్నవి బ్రేక్ అయిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అన్నమాట, ఓకేనా. గేర్స్ అన్నవి బ్రేక్ అయిపోయే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది, ఓకేనా. అదే కనుక ఒకసారి గేర్ బ్రేక్ అయిపోయింది అనుకోండి చాలా కాస్ట్లీ ప్రాసెస్ అది దానికి మళ్ళీ అమర్చడానికి చాలా కాస్ట్ తీసుకుంటాం అన్నమాట. అదే బెల్ట్ డ్రైవ్ అనుకోండి, ఓకేనా, ఇండివిజువల్ ఫోర్స్ అంతా ఎక్కువ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఈ బెల్ట్ ఏమవుతుందంటే, ఓకేనా, ఈ బెల్ట్ ఏమవుతుందంటే స్లిప్ అయిపోతుంది అన్నమాట, ఎక్కువ ఫోర్స్ ఇండ్యూస్ అవుతుంది, ఓకేనా. మళ్ళీ ఏం చేసుకోవచ్చు మనం, స్లిప్ అయిపోతుంది బెల్ట్, మళ్ళీ దాన్ని సరి చేసుకోవచ్చు కదా కావాలంటే. అదవుతుందా, ఓకేనా. సో దీంట్లో మేస్ట్ ఏంటంటే అలాగే మనకి దీంట్లో 6 to 7 స్పిండిల్స్ ఉంటాయి, 6 to 8 స్పిండిల్స్ ఉంటాయి కొన్నిట్లో, ఓకేనా. మామూలుగా జనరల్గా అయితే 4 to 12 స్పీడ్స్ అంటారు. ప్రతి లేత్ మిషన్లోనే 4 నుంచి 12 స్పీడ్స్ ఉంటాయి అంటారు, ఒక మోస్ట్ కామన్గా ఉన్న లేత్ మిషన్స్లో అయితే 6 to 8 స్పీడ్సే ఉంటాయి మోస్ట్ కామన్లీ అయితే. అంటే ఈ మెకానికల్ సిస్టంలో ఏంటంటే 8 స్పిండిల్ ఉంటాయి అన్నమాట, ఓకేనా. మనకి రకరకాల స్పీడ్స్ బట్టి ఈ మోటార్ని ఓకేనా ఏ స్పీడ్ ఏదైతే కావాలో ఆ స్పిండిల్కితో మన బెల్ట్ డ్రైవ్తో ఒక కాంటాక్ట్ చేసుకుంటాం, అదవుతుందా. సో ఆ స్పీడ్తో మనకి చక్కని రొటేట్ అవుతుంది, ఓకేనా. ఆ స్పీడ్తో మనకి చక్కని రొటేట్ అవుతుంది అన్నమాట, అదవుతుందా. సో దీంట్లో సపోజ్ నాకు 8 స్పీడ్స్ ఉన్నాయి అనుకుంటున్నాను, అంటే సపోజ్ N1, N2, N3, N4, N5, N6 మళ్ళీ 6 స్పీడ్స్ ఉన్నాయి అనుకోండి సపోజ్, ఓకేనా. మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే దీంట్లో ఈ స్పీడ్స్ సపోజ్ కటింగ్ వెలాసిటీకి సర్ఫేస్ ఫినిష్కి ఏమైనా సంబంధం ఉందా, లేదా ఒకసారి చూడండి. హలో, వినిపిస్తున్న వాయిస్ సార్ చూడండి ఒకసారి, ఓకేనా. సపోజ్ మనకి 8 స్పీడ్లే ఉంటాయి, ఓకేనా. సపోజ్ 8 స్పీడ్లు ఏమనుకుంటున్నాను అంటే ఒక నిమిషం ఉంటే రఫ్ చేస్తాను, ఇది నేను మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోతున్నాను.
ఒక మెయిన్ పాయింట్కి వెళ్దాం. చూడండి ఒకసారి. మనకి మనకి లేత్ మెషిన్ మీద మహా అయితే ఒక 6 నుంచి 8 స్పీడ్లు ఉంటాయి. ఓకేనా, నేను సపోజ్ ఒక 6 స్పీడ్లు ఉన్నాయనుకుంటున్నాను. ఇలాగ. ఓకేనా, సపోజ్ ఇదేమో 20, 40, 80, 160, 320, 640. ఓకేనా, ఇలాగా స్పీడ్స్ ఉన్నాయనుకోండి సపోజ్. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తామంటే మనం మెషినింగ్ చేసే ముందు మీకు ఏం చెప్పాను, మనం మెటల్ కటింగ్ చేయాలని చెప్పాము. అంటే ఏదైనా మెషినింగ్ ప్రాసెస్ చేసే ముందు మనకి ఆ మెషినింగ్లో ఎలా చేయాలి ఏంటి అని సింపుల్గా ఒక అనాలిసిస్ చేసుకుంటామా. ఆ అనాలిసిస్ని ఏమంటామంటే మెటల్ కటింగ్ అంటామా. ఆ అనాలిసిస్లో ఆ మెషినింగ్ ఆపరేషన్లో ఏ టూల్స్ వాడాలి, ఎంత ఫీడ్ అవ్వాలి, ఎంత డెప్త్ ఆఫ్ కట్ అవ్వాలి, ఒక ఎంత కటింగ్ వెలాసిటీ అవ్వాలి, ఒక అలా చేస్తే ఏమేమి ఫోర్స్ ఇండ్యూస్ అవుతాయి, దానికి ఎటువంటి మెటీరియల్ తీసుకోవాలి, అదంతా అనాలిసిస్ చేసుకుంటాం కదా. ఓకేనా, అనాలిసిస్ చేసుకుంటే నాకు ఏమొచ్చిందంటే సపోజ్ కటింగ్ వెలాసిటీ అన్నది 180 తీసుకోమని చెప్పి వచ్చింది. ఓకేనా, కటింగ్ వెలాసిటీ అన్నది 180 తీసుకోమని చెప్పి వచ్చింది మరి. ఓకేనా, కానీ నేను చూసుకుంటే లేత్లో నా దగ్గర 180 కటింగ్ వెలాసిటీ ఉందా దీంట్లో? లేదు కదా. ముందుగా నేను ఏం చేస్తానంటే మెషినింగ్ చేసే ముందు అనాలిసిస్ చేసుకుంటే నాకు పర్ఫెక్ట్ మెషినింగ్ రావాలంటే ఓకేనా, నేను కటింగ్ వెలాసిటీ ఎంత వచ్చిందంటే అనాలిసిస్లో 180 మీటర్/మినిట్ వచ్చింది. ఓకేనా, సారీ కటింగ్ స్పీడ్ అంత వచ్చింది. సపోజ్ ఈ స్పీడ్స్ కదా, సారీ కటింగ్ స్పీడ్ కాదు, స్పీడ్ అన్నది 180 RPM వచ్చింది. ఓకేనా, స్పీడ్ అన్నది 180 RPM వచ్చింది. ఓకేనా, తీరా చూస్తే ఇక్కడ RPM 180 ఉందా? లేదు. మరి ఇప్పుడు లేని పక్షంలో మనం ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు దీన్ని 180 వచ్చింది నాకు ఎగ్జాక్ట్గా చేస్తే, మరి నేను తీసుకున్న లేత్ మెషిన్లో 180 లేదు. ఆ టైంలో మనం ఏం చేస్తాం? అంటే కన్వర్ట్ చేస్తామా? ఆ టైంలో ఏం చేస్తాం? ఇప్పుడు మన దగ్గర లేత్ మెషిన్ ఉంది. ఆ లేత్ మెషిన్లో నా దగ్గర ఈ ఫోర్స్లే ఉన్నాయి, ఈ స్పీడ్లే ఉన్నాయి మన దగ్గర. ఓకేనా, ఈ స్పీడ్లో ఉంటే నేను అనాలిసిస్ చేసుకుంటే నాకు ఎంత వస్తుంది, ఎంత స్పీడ్ తీసుకోమని చెప్పిందంటే 180 RPM తీసుకోమని చెప్పి వచ్చింది. ఓకేనా, తీరా చూస్తే ఓకేనా 180 RPM అన్నది నేను తీసుకున్న లేత్ మెషిన్లో లేదు. ఓకేనా, ఇంకేం చేయాలప్పుడు మనం ఏం చేస్తాం? చచ్చినట్టు ఏం చేస్తాం ఆ టైంలో? దగ్గరున్న స్పీడ్ని తీసుకుని చేసేస్తాం. మనం దగ్గరగా ఉన్న స్పీడ్ని తీసుకుని చేసేస్తాం. ఓకేనా, అంటే ఇప్పుడు నేను 180 చెయ్యాలి. ఓకేనా, కాకపోతే ఏం చేస్తాను, దగ్గరగా ఉన్న స్పీడ్ 160 కాబట్టి ఓకేనా 160 తీసుకుని చేసేస్తాం. ఓకేనా, అంటే ఇప్పుడు ఈ స్పీడ్తో చేస్తే ఒక ఖర్చు అవుతుంది, ఈ స్పీడ్తో చేస్తే ఒకలా ఖర్చు అవుతుంది. అంతే కదా. మన ఈ స్పీడ్తో అనుకుని మొత్తం క్యాలిక్యులేషన్స్ అంతా చేసేస్తాం. తీరా చూస్తే లేట్ మెషిన్కి దగ్గరికి వచ్చినప్పటికి మనకి ఆ స్పీడ్ లేదు కాబట్టి దగ్గరగా ఉన్న స్పీడ్ని మనం తీసుకుని ఒక మెషినింగ్ చేస్తాం. ఓకేనా, మనం ముందుగా ఏం చేస్తాం, ఈ స్పీడ్ ఎంత అనుకుని చెప్పి ప్రొడక్షన్కి ఎంతైతే ఖర్చు అవుతుందో అదంతా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఓకేనా, తీరా చూస్తే స్పీడ్ మారిపోతుంది కాబట్టి రకరకాల కాన్సెప్ట్స్ మారిపోతాయి కాబట్టి ఆటోమేటిక్గా అక్కడ ఒకలాగా అయ్యే ఖర్చు ఇంకోలా ఉంటుంది అక్కడ. ఓకేనా, సో దీంతో పోల్చుకుంటే దీంట్లో ఎక్కువైపోయే ఛాన్స్ ఉందా? ఖర్చు మారిపోయే ఛాన్స్ ఉందా? ఓకేనా, సో దీంతో పోల్చుకుంటే రియాలిటీ మెషినింగ్ వచ్చేసరికి ఎంతైతే ఖర్చు అనేది అయిపోతుందో, లాస్ అయిపోతుందో దాన్నే లాస్ ఆఫ్ ప్రొడక్టివిటీ అంటాం. అర్థమైందా? లాస్ ఆఫ్ ప్రొడక్టివిటీ అర్థమైందా? ఓకేనా, మనకి అనాలిసిస్లో చేసేటప్పుడు ఒక మెషినింగ్, రియాలిటీ కేసుకి వచ్చేసరికి ఒక స్పీడ్ వాడడం వల్ల మనకి అయ్యే ప్రొడక్షన్ యొక్క కాస్ట్ అనేది కూడా మారిపోతూ ఉంటుంది. సపోజ్ ఇక్కడ స్పీడ్ 180 RPM వచ్చింది, ఇక్కడ 160 RPM వచ్చింది చేస్తున్నాం మనం. దానివల్ల మెషిన్ టైం ఏమైపోద్ది? పెరిగిపోద్ది. మెషిన్ టైం పెరిగిపోయిందంటే లేబర్ కాస్ట్ పెరిగిపోద్ది.
అలాగే అలా రకరకాల కాస్ట్లు పెరిగిపోతాయి అన్నమాట. ఓకేనా. సో సో మనం అనాలిసిస్కి ఇక్కడ తీసుకున్న చేసినప్పుడు మెషిన్కి ఎంతైతే ఖర్చు తేడా వస్తుందో దాన్ని లాస్ ఆఫ్ ప్రొడక్టివిటీ అంటాం. అర్థమవుతుందా పాయింట్? అర్థమైంది. లాస్ ఆఫ్ ప్రొడక్టివిటీ అర్థమైందా? దాన్ని లాస్ ఆఫ్ ప్రొడక్టివిటీ అంటాం. ఓకేనా. ఇప్పుడు మనకి ఓకేనా మనకు అయ్యే లేత్ మెషిన్ అనేది ఎలా ఉండాలంటే మనకయ్యే లాస్ అన్నది తక్కువ చేసేటట్టు ఉండాలి. ఎప్పుడు కూడా మనకయ్యే లాసులు అన్నవి తక్కువ అయ్యేటట్టు ఉండాలి. ఓకేనా. ఇప్పుడు మరి ఇక్కడ 20 ఉంది, ఇక్కడ 40 ఉంది, నెక్స్ట్ 80 ఒక సపోజ్ ఇలా 6 ఉన్నాయి. ఆ లేత్ మెషిన్లో 6 స్పీడ్లే ఉన్నాయి. అంటే 20 నుంచి 600 మధ్యలో ఓకేనా ఎన్ని స్పీడ్లు ఉన్నాయి? 6 స్పీడ్లు ఉన్నాయి. ఓకేనా. కానీ మనం ఏం చేస్తాం, రకరకాల మెషిన్స్కి రకరకాల ఆపరేషన్స్కి రకరకాల స్పీడ్లు వాడతాం. ఆ రకరకాల స్పీడ్లు మన లేత్ మెషిన్లో ఉండవు. ఓకేనా. అన్నిసార్లు మనం ఏం చేయాలంటే ఏదైతే దగ్గరగా ఉందో ఓకేనా ఆ స్పీడ్ తీసుకొని మనం మెషినింగ్ చేసుకోవాలి. ఓకేనా. సో ఎప్పుడు దగ్గరగా ఉన్న స్పీడ్ తీసుకుని మెషినింగ్ చేసుకోవడం వల్ల మనకయ్యే ఖర్చు అన్నది మారిపోతూ ఉంటుంది. ఎక్స్పెక్ట్ చేసేది ఒకటి అయితే ఓకేనా ఇంకోటి అవుతుంది అక్కడ. ఓకేనా. ఇంకోటి అవుతుంది. ఓకేనా. అంటే ఇప్పుడు మనం ఎప్పుడు కూడా ఆ ఉన్న స్పీడ్లు అన్నవి ఒక పర్టికులర్ ఆర్డర్లో పెట్టుకోవాలన్నమాట. ఎలా పర్టికులర్ ఆర్డర్లో పెట్టుకోవాలంటే మనం ఎటువంటి స్పీడ్ని తీసుకున్నా సరే మనకయ్యే లాస్ అన్నది మినిమం అయ్యేటట్టు ఉండాలి ఈ ఆర్డర్ అన్నది. అదవుతుందా? మనం ఒక 600 ఆర్పిఎం వరకు మనం జస్ట్ 6 రకాల స్పీడ్లు మాత్రం మెయింటైన్ చేస్తున్నాం. మనకి ఆ 6 రకాల స్పీడ్లు అన్నవి ఎలా ఉండాలంటే మనం ఏ స్పీడ్ తీసుకున్నా ఆ స్పీడ్ నుంచి ఏ దగ్గరగా ఉన్న స్పీడ్ని సెలెక్ట్ చేసుకున్నా సరే మనకయ్యే లాస్ని అన్నది మినిమం ఉన్నట్టు వీటి యొక్క ఆర్డర్ అన్నది ఉండాలన్నమాట. ఓకేనా. అలా చేయాలన్నమాట లేత్ మెషిన్ అన్నది. ఓకేనా. అలా చేయాలంటే ఎప్పుడు కూడా ఈ ఆర్డర్ అన్నది ఎలా ఫాలో అవుతారంటే జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఫాలో అవుతారు అన్నమాట. అది తీసుకున్న స్పీడ్స్ అన్నవి లేత్ మెషిన్ మీద తీసుకున్న స్పీడ్స్ అన్నవి జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉంటేనే ఓకేనా. లేత్ మెషిన్ మీద తీసుకున్న స్పీడ్స్ అన్నవి ఎప్పుడు కూడా జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉంటేనే ఉంటేనే మనకు అయ్యే లాస్ అనేది ఎప్పుడు కూడా మినిమంగా ఉంటుంది అన్నమాట. అందుకని చెప్పి ఎప్పుడు కూడా లేత్ మెషిన్ మీద ఉన్న స్పీడ్స్ అన్ని ఎప్పుడు కూడా చూసుకున్నారంటే మీరు అవి జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉంటాయి. ఇది పాయింట్, నేను చెప్పదలుచుకున్న పాయింట్. మీకు ఎవరికైనా అర్థమైందా? ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయమంటారా? ఇప్పుడు మనకి మెకానికల్ ట్రాన్స్మిషన్లో లేదా లేత్ మెషిన్లో యూజ్ చేసిన స్పీడ్స్ అన్నీ కూడా ఓకేనా ఎలా ఉండాలంటే జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉండాలి. ఓకేనా. ఒక చిన్న సమ్ ఇస్తాను చేస్తారా? దీనిలో సమ్ ఎలా ఇస్తాను చేస్తారా? ఓకేనా. ఫర్ ఇఫ్ చిన్న సమ్ ఇస్తాను చూడండి. ఓకేనా. ఇఫ్ number of speeds in lathe machine is 6, if number of speeds in lathe machine is 6 comma if minimum speed is 20 comma and maximum speed is 320, find other speeds. ఎలా క్యాలిక్యులేట్ చేసి చెప్తారు? నాకు ఈ క్వశ్చన్ చేయగలరు ఇప్పుడు? ఈ క్వశ్చన్ నాకు చేసి చెప్తారు. చిన్న చేంజ్ 320 కాదు 640 రాస్తాం. 320 కాదు 640 రాస్తాం. 640 రాస్తాం 320 కాదు.
40, 80, 160, 320. ఇంకెవరికైనా వచ్చాయా? అండ్ సింపుల్గా ఇచ్చాను మీకు. వచ్చాయా? చెప్పాలా ఎవరికైనా? అందరికి వచ్చాయి స్పీడ్స్? చెప్పు. ఏఆర్ అండ్ -1 = 640. ఎన్ వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడ? ఏఆర్ పవర్ 5 ఈజ్ ఈక్వల్ టు 640. ఓకేనా? నెక్స్ట్ ఇది ఎంత? ఫస్ట్ స్పీడ్ కదా ఇది. ఏమో 20 కదా. ఓకేనా? 2 డివైడ్ బై చేసుకో. ఓకేనా? క్యాన్సిల్. ఆర్ పవర్ 5 ఈజ్ ఈక్వల్ 32 అవుద్దా? 32 అంటే 2 పవర్ 5. ఆర్ వాల్యూ ఎంత అవుద్ది? 2. ఆర్ వాల్యూ 2 వచ్చింది. ఓకేనా? అంటే ఇప్పుడు నీకు ఫస్ట్ టర్మ్ 20, సెకండ్ స్పీడ్ ఎంత? ఫస్ట్ ఏ కదా, ఫస్ట్ది. సెకండ్ది ఏంటి? ఏఆర్ కదా. ఓకేనా? ఏఆర్ కాబట్టి 40 అవుద్దా? 20 × 2. ఓకే. నెక్స్ట్ ఏఆర్ స్క్వేర్ కదా. 20 × 4, 80. అర్థమైందో చెప్పనా? నెక్స్ట్ అలా కట్ చెయ్యి. అర్థమైందా అందరికీ? ఎవరికైనా చెప్పాలా? if number of speeds is 8, comma, if minimum speed is 34, if minimum speed is 34 and maximum speed is maximum speed is 2081, so 2082, find other speeds. Find other speeds. Find other speeds. Find other speeds.
ఒక మనకు మెషిన్ టైం ఫార్ములా ఏం తెలుసు, మెషినింగ్ టైం ఈజ్ ఈక్వల్ టు L/FN. తెలుసు కదా అందరికి ఇది. ఫర్ సింగిల్ పాస్ అయితే, మల్టీ పాస్ అయితే ఇంటూ N వస్తుంది. ఓకేనా. దీంట్లో ఎల్ అంటే ఏంటి, దాంట్లో ఎల్ అంటే ఏంటి, లెంత్ ఆఫ్ ది టూల్ ట్రావెల్. లెంత్ ఆఫ్ ది టూల్ ట్రావెల్, లెంత్ ఆఫ్ ది వర్క్ పీసా, లెంత్ ఆఫ్ ది టూల్ ట్రావెల్ గుర్తుపెట్టుకోండి, లెంత్ ఆఫ్ ది వర్క్ పీస్ కాదు. ఓకేనా. అది ఎంఎంలో ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఎఫ్ అంటే ఏంటి, ఫీడ్. ఓకేనా. ఎఫ్ అంటే ఏంటి, ఫీడ్. ఓకేనా. దాన్ని MM/రెవల్యూషన్లో ఉంటుంది. ఓకేనా. ఎన్ అంటే ఏంటి, స్పీడ్. ఓకేనా. అది దేంట్లో ఉంటుంది, రెవల్యూషన్/మినిట్లో ఉంటుంది. ఓకేనా. లేదా ఈ ఎఫ్ అంటే ఏమంటాం మనం, ఈ ఎఫ్ అని మొత్తాన్ని కలిపి దేని ఏమనొచ్చు మనం, ఫీడ్ వెలాసిటీ అంటాం. అది దేంట్లో ఉండాలి, మొత్తం కలిపి అయితే, మొత్తం కలిపి దేంట్లో ఉండాలి, అది MM/మినిట్లో ఉండాలి. ఓకేనా. ఇందాక రాకేష్ అడిగాడు, సార్ టేబుల్ ఫీడ్ అంటే ఏంటని అడిగవా రాకేష్, ఇందాక టేబుల్ ఫీడ్ అంటే ఏంటి అడిగవా. ఓకేనా. ఇప్పుడు మనం ఇక్కడ ఫీడ్ దేనికి ఇస్తాం, మనం టూల్కి ఇస్తామా, వర్క్ పీస్కి ఇస్తామా, ఈ లేత్ మిషన్లో అయితే టూల్కి ఇస్తాం. ఓకేనా. సో టూల్కి ఇవ్వకుండా ఈ ఫీడ్ వెలాసిటీ అన్నది ఏమిస్తారంటే కొన్ని వర్క్ పీస్కి ఇస్తారు. టూల్ని కాన్స్టెంట్గా ఉంచి వర్క్ పీస్ని రొటేట్ చేస్తామాట, అటు ఇటు ఇటు అటు. ఓకేనా. ఆ వర్క్ పీస్కి ఇచ్చే ఫీడ్ వెలాసిటీని ఏమంటారు, టేబుల్ ఫీడ్ అంటారు. అర్థమైందా, జస్ట్. ఓకేనా. మనకి వర్క్ పీస్కి వేస్తే ఫీడ్ వెలాసిటీ అంటాం, టూల్కి వేస్తే ఫీడ్ వెలాసిటీ అంటాం. అలా కాకుండా వర్క్ పీస్ ప్లేస్ అయ్యే టేబుల్కి వేస్తారు అన్నమాట ఫీడ్ అన్నది, దాని ఫీడ్ వెలాసిటీ అంటాం. దానికి ఏమైనా ఎగ్జాంపుల్ ఉందా, ఫీడ్ వెలాసిటీకి ఇచ్చేదానికి మెషినింగ్ ఏమైనా తెలుసా నీకు. టేబుల్ మనకి టూల్ మూవ్ చేయకుండా టేబుల్ ఎక్కడ మూవ్ చేస్తాం మనం, థ్రెడ్ కటింగ్లో టూల్ మూవ్ చేయరు మీరు. థ్రెడ్ కటింగ్లో టూల్ మూవ్ చేయరా, అదే టూల్ మూవ్ అవుతుందిగా, ఆటోమేటిక్ ఫీడ్ ఇస్తే టూల్ మూవ్ చేస్తారు కదా మీరు మూవ్ చేయట్లేదు, ఆటోమేటిక్ ఇచ్చి మూవ్ చేస్తారు కదా. టూల్ అనేది పొజిషన్ మారుతుందా, ఫేసింగ్లో కూడా మీరు టూల్ మూవ్ చేయకుండా ఫేసింగ్ అయిపోద్ది పార్టింగ్ ఆపరేషన్లో. అక్కడ కాదు, మిల్లింగ్ చూసారా, మిల్లింగ్ చేశారా మీరు, మిల్లింగ్ ఆపరేషన్, మిల్లింగ్ ఆపరేషన్ చేశారా. ఒక మిల్లింగ్ ఆపరేషన్లో చేసేటప్పుడు ఒక టూల్ జస్ట్ రొటేట్ అవుతుంది అంతే. ఒక మిల్లింగ్ ఆపరేషన్ ఉపయోగించి స్లాట్లు చేశారా, స్లాట్లు. ఒక అప్పుడు అక్కడ మీకు వర్క్ పీస్ మూవ్ అవుతుందా, లేకపోతే మిల్లింగ్ కట్టర్ మూవ్ అవుతుంది అక్కడ. స్టార్ట్లు చేసేటప్పుడు వర్క్ పీస్ జస్ట్ రొటేట్ అవుతుంది అంతే. మనం ఏం వేస్తామంటే ఫీడ్ అనేది దీనికి వేస్తాం, టేబుల్కి వేస్తాం, వర్క్ పీస్కి వేస్తాం. లేదా షేపింగ్ ఆపరేషన్ చేశారా. ఓకేనా. షేపింగ్ ఆపరేషన్ చూసారనుకోండి మీరు, టూల్ అన్నది జస్ట్ ఇలాగా వెనక్కి ముందుకి రెసిప్రోకేట్ అవుతుంది అంతే. ఓకేనా. ఫీడ్ దేనికి వేస్తామంటే వర్క్ పీస్కి వేస్తాం. ఓకేనా. ఫీడ్ కనుక వర్క్ పీస్కి ఇస్తే, ఓకేనా, ఆ ఫీడ్ వెలాసిటీని ఏమంటారంటే టేబుల్ ఫీడ్ అంటారు, టేబుల్ వెలాసిటీ అంటారు. అర్థమైందా పాయింట్. ఓకేనా. సో మీకు ఇప్పుడు దీంట్లో మీకు ఈ మెషినింగ్ చాప్టర్ మొత్తానికి కూడా ఇంపార్టెంట్ ఫార్ములా ఏంటంటే ఇదే ఇంపార్టెంట్ ఫార్ములా. ఓకేనా. ఈ ఫార్ములాలో ఉన్న టర్మ్స్ అన్ని అర్థమైనాయా, ఎల్ అంటే ఏంటి, ఎఫ్ అంటే ఏంటి, ఎన్ అంటే ఏంటి, ఎఫ్ ఇంటూ ఎన్ అంటే ఏంటి, ఈ అర్థమైనాయా.
ఇవి అర్థమైన ఇప్పుడు ఈ టాపిక్ ఇక్కడ నుంచి మనం రకరకాల ఆపరేషన్ గురించి మాట్లాడుకుంటాం. దాంట్లో ఫస్ట్ ఆపరేషన్ గురించి దేని గురించి మాట్లాడుకుంటాం అంటే టర్నింగ్ ఆపరేషన్, ప్లేన్ టర్నింగ్ ఆపరేషన్ గురించి మాట్లాడుకుంటాం. ఓకేనా. ఫస్ట్ మనం ఇప్పుడు నేర్చుకున్న ఆపరేషన్ పేరు ఏంటంటే ప్లేన్ టర్నింగ్ ఆపరేషన్. ప్లేన్ టర్నింగ్ ఆపరేషన్. ఒక నిమిషం అండి.